కానీ సంవత్సరం మొత్తానికి ఓన్లీ 755 రూపీస్ చెల్లిస్తే 15 lakhs ఇన్సూరెన్స్ వస్తుందంటే మీకేంటి ఇబ్బంది చెప్పండి. హాయ్ హలో నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్పాలనుకుంటున్నాను. మాకు ఎలాంటివి ఏమి అక్కర్లేదు, మా ఆస్తులు కొదవలేదు అన్న వాళ్ళ కోసం కాదు నేను ఈ వీడియో చేసింది. చాలామంది మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికి ఈ పాలసీ గురించి తెలిసే ఉంటుంది, కానీ చాలామందికి ఇంకా తెలియదు. ఇది ఒక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన చాలా యూస్ఫుల్ స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా చాలామందికి తెలియట్లేదు. అందులోని ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రెజెంట్ డేస్లో మనం వేల ఖర్చు పెడుతున్నాం, కానీ సంవత్సరం మొత్తానికి ఓన్లీ 755 రూపీస్ చెల్లిస్తే 15 lakhs ఇన్సూరెన్స్ వస్తుందంటే మీకేంటి ఇబ్బంది చెప్పండి. ఈ 755 రూపీస్ అనేది ఎలా అయినా ఖర్చు పెట్టేస్తాం. అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే అనుకోకుండా మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది కదా. దీనికి పెద్దగా ఎలిజిబిలిటీ అంటూ ఏమీ లేదు. 18 years నుంచి 65 years వరకు ఉండే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అర్హులు. కాకపోతే మనం ఏం చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇందులో నేను 2 ప్రీమియమ్స్ గురించి చెప్తాను. ఒకటి ఏంటంటే 755, ఇంకోటి ఏంటంటే 399. 755 ప్రీమియం అయితే బెనిఫిట్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. ప్రమాదవశాత్తు పాలసీ తీసుకున్న వ్యక్తి కానీ మరణిస్తే 15 lakhs అనేవి నామినీగా ఎవరినైతే పెడతామో వాళ్ళకి అందజేస్తారు. ఇన్ కేస్ శాశ్వత వైకల్యం కలిగిన లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా సరే ఈ 15 lakhs అనేవి అందజేస్తారు. ఇన్ కేస్ పాలసీ తీసుకున్న వ్యక్తి కానీ మరణిస్తే 1 lakh అనేది పిల్లల చదువుకి, 1 lakh అనేది వాళ్ళ పెళ్లి ఖర్చులకి ఇస్తారు. ఒకవేళ యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగిలినాయి అనుకోండి, వైద్య ఖర్చుల నిమిత్తం 1 lakh ఇస్తారు. సాధారణ వైద్యం అయితే రోజుకి 1000 రూపాయలు చొప్పున, ఇన్ కేస్ ఐసీయూలో ఉంటే పర్ డే 2000 రూపీస్ చొప్పున ఇస్తారనమాట. అండ్ అంతేకాకుండా హ్యాండ్ కానీ లెగ్ కానీ ఫ్రాక్చర్ అయితే మాత్రం 25,000 వరకు ఇస్తారు. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా 755 ప్రీమియం తీసుకుంటే ఇందులో ఉంటాయి. ఇన్ కేస్ 399 ప్రీమియం తీసుకుంటే ప్రమాదవశాత్తు పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే 10 lakhs వస్తాయన్నమాట. ఈ 10 lakhs కూడా నామినీగా ఎవరినైతే పెడతామో వాళ్ళకి అందజేస్తారు. అలాగే శాశ్వత వైకల్యం కలిగినా లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా సరే 10 lakhs అనేది అందజేస్తారు. ఒకవేళ దెబ్బలు బాగా తగిలి హాస్పిటల్లో చేరామనుకోండి, ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ కింద 60,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కింద ఒక 30,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. చికిత్స సమయంలో రోజుకి 1000 రూపాయలు చొప్పున 10 days వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇద్దరు పిల్లలకు స్కూల్ ఫీలో 10% లేదా 1 lakh వరకు మనం ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ప్రమాదానికి గురైన పాలసీదారుకి రవాణా ఖర్చుల కింద ఒక 25,000 వరకు ఇస్తారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోతే మాత్రం మట్టి ఖర్చుల కింద ఒక 5,000 ఇస్తారు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ఈ పాలసీని మనం ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. దీన్ని మీరు అప్లై చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ వివరాలు అడిగి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఓన్లీ 755 రూపీస్కే 15 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది మన ఫ్యామిలీకి చాలా సపోర్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.